చంద్రబింబం పూర్ణంగా ఉంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత ఆహ్లాదకరమైనటువంటి రూపంతో ప్రభవించాడు. ప్రభవించి భగవద్గీతని మనందరికీ అందించాడు. భగవద్గీతలో ప్రతి మాట కూడా లోకోద్ధరణ కొరకు. ఏ ఒక్క మాటని పట్టుకుని మీరు శాస్త్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పటికీ కూడా అది ఉద్ధరణ హేతువై ఉంటుంది. అందుకే గురువుల యొక్క మాటలు అంతటి గాంభీర్యాన్ని సంతరించుకుని ఉంటాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాడు. అసలు మనుష్యుడు బంధింపబడడానికి కానీ మనుష్యుడు విడుదల పొందడానికి కానీ కారణం ఏది అన్నదానికి ఆయన సిద్ధాంతం చేశాడు. దేని చేత బంధింపబడతాడు, దేని చేత విడుదల పొందుతాడు అంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసొక్కటే దీనికి కారణము. బంధనమును పొందడానికి అదే కారణం, లేదు మోక్షమును పొందడానికి అదే కారణం. మోక్షము అంటే విడుదల. నీకు విడుదల కావాలన్నా ఇవ్వగలిగినది నీ మనస్సే.